హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంటు అమరావతి ప్రజలకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే అమరావతికి ఓఆర్ఆర్ని శాంక్షన్ చేయటమే కాకుండా దానికి ఖర్చు అయ్యే 25,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంటే భరించే విధంగా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది మంచి పరిణామం. 2018లో ఉన్న గవర్నమెంటు అప్పట్లో డిపిఆర్ సబ్మిట్ చేసింది. అప్పట్లో దీని ఖర్చు 17,700 కోట్లుగా చెప్పారు. అయితే ఈ 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు దాని ఖర్చు 25,000 కోట్లు. 3,400 హెక్టార్స్ ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి ఉంది. ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి అయ్యే ఖర్చుతో కూడా కలిపి మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడానికి 25,000 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ రాబోయే బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంటు 5,000 నుంచి 10,000 కోట్లు దీనికి కేటాయిస్తుందని చెప్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల ఇమ్మీడియట్గా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమై త్వరగా కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి 5 నుంచి 8 సంవత్సరాలు పట్టవచ్చు. బట్ స్టేట్ గవర్నమెంటు త్వరగా ఇది కంప్లీట్ చేసి 5 ఇయర్స్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. దీని పొడవు 189 కిలోమీటర్లు, వెడల్పు 150 మీటర్లు, 6+2 లేన్స్గా ప్రపోజల్ సబ్మిట్ చేశారు. ఈ ఓఆర్ఆర్ కృష్ణా డిస్ట్రిక్టు, గుంటూరు డిస్ట్రిక్ట్లో మొత్తం 87 గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. దీనికి సంబంధించి డిపిఆర్ని కూడా అప్పటి గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. దీనికోసం 3,400 హెక్టార్స్ ల్యాండ్ సేకరించాల్సి ఉంది. అందుకు గాను దాదాపుగా 4,000 కోట్లు అంచనా వేశారు. ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపి మొత్తం 17,700 కోట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడానికి ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఈ ఓఆర్ఆర్ కంచికచర్ల, గంగినేని, మైలవరం, అరిగిపల్లి, పొట్టిపాడు, తేలప్రోలు, కంకిపాడు, మున్నంగి, నారాకోడూరు, పొత్తూరు, మందపాడు, ముత్తాయిపాలెం మీదుగా మళ్ళీ కంచికచర్లను చేరుకుంటుంది. దీన్ని 3 ఫేజెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో కంచికచర్ల నుంచి పొత్తూరు వరకు 63 కిలోమీటర్ల పొడవు కన్స్ట్రక్ట్ చేస్తారు. దీనికోసం కృష్ణా రివర్పై దాదాపు 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. అది అమరావతికి చెవిటికల్లుకు మధ్య కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంది. రెండో ఫేజు పొత్తూరు నుండి పొట్టిపాడు వరకు 65 కిలోమీటర్లు. ఈ ఫేజ్లో కూడా కృష్ణానదిపై దాదాపు 4 కిలోమీటర్ల బ్రిడ్జి కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది. ఇది తొట్లవల్లూరు, కొల్లిపర మధ్య కన్స్ట్రక్ట్ చేయాలి. థర్డ్ ఫేజ్ వచ్చేసి పొట్టిపాడు, కంచికచర్ల మధ్య 53 కిలోమీటర్లు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు చెన్నై కలకటా హైవేని 2 ప్లేసెస్లో క్రాస్ చేస్తుంది. దానివల్ల చెన్నై నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఈ ఓఆర్ఆర్ ద్వారా డైరెక్ట్గా వైజాగ్కి వెళ్ళిపోవచ్చు. విజయవాడ సిటీని కానీ గుంటూరుని కానీ టచ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే విజయవాడ హైదరాబాద్ హైవేని క్రాస్ చేయడం వల్ల ఈ హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా గుంటూరుని, విజయవాడని టచ్ చేయకుండా డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల గుంటూరు, తెనాలి, రేపల్లె, పొన్నూరు, చీరాల ప్రజలకి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అట్లాగే ఈ ఔటర్ రింగ్ రోడ్డు గుంటూరు, కర్నూలు హైవేను కూడా క్రాస్ చేస్తుంది. ఈ విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల చాలా మంచి కనెక్టివిటీ వస్తుంది. విజయవాడ, గుంటూరు, అమరావతిని టచ్ చేయకుండా ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి చాలా మంచి అవకాశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.